ఈరోజు ఈ వీడియోలో అసలు జుట్టు అంత పొడుగ్గా పెరగటానికి గల సీక్రెట్ ఏంటి? ఇప్పుడు చూస్తున్న వాళ్ళ జుట్టే కాకుండా, నా జుట్టు కూడా ఇంత బారుండటానికి గల రీజన్ ఏంటి? సీక్రెట్ ఇవన్నీ మనం ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసేస్తాను. సో, దానికంటే ముందుగా వీడియోని తప్పకుండా లైక్ చేసేసి హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు. సో, ఈ సమ్మర్‌లో మనం ఎలాంటి హెయిర్ కేర్ అనేది తీసుకోవాలని అడుగుతూ ఉంటున్నారు. సో, వాళ్ళ కోసమే ఈరోజు మనొక వీడియో. ఏంటి అంటే ఎండాకాలంలో మనం బయటికి వెళ్ళగానే ఫస్ట్ ఎక్స్‌పోజ్ అయ్యేది మనొక హెడ్డే. జుట్టు జుట్టు ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటది. ఆహ్, సో, కాబట్టి ఏంటి అంటే అసలు నార్మల్‌గానే మన హెయిర్ ఊడిపోతది. ఈ ఎండాకాలంలో ఈ యొక్క ఎండకి ఎంత ఆ మనం ఆయిల్ అప్లై చేసినా కూడా ఎండిపోయినట్టు అయిపోతూ ఉంటది. సో, కాబట్టి మనం అసల ఆయిలే అప్లై చేయము. మనకున్న జుట్టుకి ఎప్పుడు డ్రై హెయిర్‌తోనే ఉంటూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. సో, నన్నడిగితే మట్టికి మీ హెయిర్ అసలు ఊడకుండా లైక్ ఊడకుండా ఉండదు. కానీ చాలా లాంగ్ అవుతూ ఉంటుంది. మీ సీక్రెట్ ఏంటి అంటే గనక నేను ఇదే నా సీక్రెట్ అని చెప్తాను. సో, కాబట్టి ఈ సమ్మర్‌లో మీరు ఖచ్చితంగా నేను చూపించే ఈ యొక్క సీక్రెట్ అనేది మీరు వాడాల్సిందే. సో, ఆ సీక్రెట్ ఏంటి అనేది మీరు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక హెయిర్ ఆయిల్ ఏంటో చూసేద్దామా? ఇక్కడ ఏంటి అంటే గనక ఆయిల్ తయారు చేసుకోవటానికి ముందుగా నేను చూపిస్తుంది కలౌంజిని సీడ్స్ అన్నమాట. ఇది నేను ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేసుకున్నాను. సో, ఈ కలౌంజిని సీడ్స్ అంటాము. అలాగే బ్లాక్ సీడ్ అంటాము. నల్ల జీలకర్ర అంటారు. కలౌంజిని అంటారు. సో, ఇప్పుడు చాలా మందికి వీటి గురించి తెలుస్తుంది. చాలా మెడిసినల్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ నల్ల జీలకర్ర వల్ల. కలౌంజిని అంటారు ఎక్కువగా. సో, ఇవి చూడటానికి ఇలా చిన్నిగా నల్లగా ఉంటాయి. బయట మనకి మార్కెట్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటున్నాయి. ఆన్‌లైన్‌లో కూడా సరే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇదొక 2 స్పూన్‌లనేవి తీసుకున్నాను. అసల వీటి వల్ల నిజంగా మనకు ఉపయోగం ఉందా అంటే ఉంది అండి. సైంటిఫిక్‌గా కూడా మనకి అనాలిసిస్ చేస్తే గనక జుట్టనేది డెన్సిటీ పెరగటం కావచ్చు, థిక్‌నెస్ అయినా సరే చాలా బాగా జుట్టు పెరుగుతదని మనకు సైంటిఫిక్‌గా కూడా ప్రూవ్ అయ్యింది. అండ్ ఇక్కడేంటి అంటే కర్రీ లీవ్స్ చూపిస్తున్నాను. కరివేపాకు. ఇదేంటి అంటే గనక జుట్టుని త్వరగా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటది. దాంతో పాటు ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చేస్తది. అందుకోసం అని చెప్పి నేను ఒక 2 రెబ్బలనేవి తీసుకున్నాననమాట. కరివేపాకు మాక్సిమం అందరి ఇంట్లో ఉంటది. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో, వీటన్నిటి వల్ల చక్కగా హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతది. సో, అందుకని చెప్పి ఈ 2 పదార్థాలు నేను తీసుకున్నాను. ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాము. ముందుగా అయితే గనక ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను కొబ్బరి నూనండి. మెయిన్ కొబ్బరి నూనె మనం మిషన్స్‌లో ఆడిచ్చేది కాకుండా గానుగుల నుంచి మనకి కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అంటే గనక మనకు దొరుకుతాయి. సో, గానుగులు ఉంటే గనక అక్కడి నుంచి తెచ్చుకోండి. చాలా బెస్ట్. మంచిగా పోషణ ఇస్తది కొబ్బరి నూనెనేది. చాలా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో, కాబట్టి మంచిగా జుట్టు పెరగటానికి ఉపయోగపడతది. అందుకోసం అని చెప్పి కొబ్బరి నూనెలో నేను ఇందాక చూపించిన ఒక నల్ల జీలకర్ర, కలౌంజిని అలాగే కరివేపాకు మొత్తం అన్నీ ఇందులోకి తీసేసుకున్నాననమాట. సో, దీన్ని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే గనక మామూలు మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను కొబ్బరి నూనెలోకి ఒక 2 స్పూన్స్ అనేవి నేను క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటున్నా. యాక్చువల్లీ ఎనకటి రోజుల్లో ఎక్కువ ఆముదమే వాడేవారండి. ఇప్పుడు బాగా బంకొచ్చేస్తుందని చెప్పి కొబ్బరి నూనె ఎక్కువ వాడుతున్నారు. కానీ ఆముదం నూనె అనేది నిజంగా మనం వాడితే గనక మన జుట్టు 5 రెట్లు పెంచే శక్తి ఉంది మన క్యాస్టర్ ఆయిల్‌కి. సో, కాబట్టి మీరు ఒకవేళ ఒక ఒక బౌల్ మీరు కొబ్బరి నూనె తీసుకుంటే ఒక హాఫ్ అనేది ఆముదం నూనె తీసుకోవచ్చు. అప్పుడు మనకి బంక ఏమి అనిపించదు. ఈక్వల్ రేషియోలో ఉంటది. ఈక్వల్‌గా తీసుకుంటే గనక ప్రాబ్లమ్ గానీ మనకి 1:2 రేషియోలో ఒక కప్పు మీరు ఆముదం నూనె తీసుకుంటే 2 కప్పులు కొబ్బరి నూనె తీసుకుంటే మనకంత జిడ్డేమి, బంక అలా ఏమి అనిపించదండి. మనం ఎప్పుడు ఒక ఆయిల్‌తోనే తయారు చేసుకోవటం కన్నా ఇలాగ 2 ఆయిల్స్ మిక్స్ చేస్తే ఒక 2 ఆయిల్స్‌కున్న ఒక ప్రాపర్టీస్ అన్నీ చక్కగా మనొక హెయిర్ ఫాలికల్స్ అంది జుట్టనేది పెరగటానికి ఉపయోగపడుతుంది.
సో, అందుకని చెప్పి ఇలాగా ఒక 5-10 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత, చక్కగా చల్లారిన తర్వాత దీన్ని మనము చూసారు కదా! కొంచెం మనకి కలర్ చేంజ్ అనేది వస్తది. సో, ఇలా ఒక రోజన్నా ఉంచుకొని నెక్స్ట్ డే మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు. లేదు అంటే గనక వెంటనే అయినా సరే మీరు వడకట్టేసుకోవచ్చు. సో, ఒక బౌల్‌లోకి నేను ఇలాగ వడకట్టుకోవటానికి ఇలా స్ట్రెయినర్ తీసుకొని, దీంతో చక్కగా నేను ఏమి ఒక కరివేపాకు గాని, కలవుంజుని ఏమి రాకుండా నీట్‌గా వడగట్టేసుకున్నాను. సో, ఇలాగా మనము ఏదన్నా మంచిగా బాటిల్‌లో స్టోర్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా 45 డేస్ ఈజీగా మనకిదొచ్చేస్తది. అండ్ ఏ ఆయిల్ తయారు చేసుకున్నా మనం 45 డేస్ లోపు వాడేసుకోవటం చాలా బెస్ట్. కాబట్టి కొంచెం కొంచెం మీరు తయారు చేసుకోవచ్చు. అందుకని నేను కొంచెమే తయారు చేసుకొని ఇది ఒక 45 డేస్ యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. దాని తర్వాత మనం వాడకూడదా అంటే అంత ఎఫెక్టివ్ ఉండదు. అందుకని చెప్పి 45 డేస్ అనే మాక్సిమం నేను చెప్తాను. సో, కాబట్టి మనకు ఆయిల్ అయితే గనక రెడీ అయిపోయింది. అవసరం. అందుకోసం అని చెప్పే మీరు హ్యాపీగా ఈ యొక్క ఆయిల్ వాడటం వల్ల జుట్టు పెరుగుతది. హెయిర్ ఫాలికల్స్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఈ యొక్క ఆయిల్ ద్వారా మీకు అందుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఇంప్రూవ్ అవుతది. ఓన్లీ అప్లై చేసుకోవటమే కాదు, చూపించినట్టుగా చక్కగా మసాజ్ చేసుకుంటే రిలాక్సింగ్‌గా ఉంటది. ఎటువంటి స్ట్రెస్ లేకుండా చక్కగా మనం ఏదైతే ఆయిల్ అప్లై చేస్తామో అందులో ఉన్న ఒక పోషకాలన్నీ ఒక హెయిర్ ఫాలికల్స్ అన్నీ జుట్టు పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటది. ఇలా మీరు వీక్లీ అట్‌లీస్ట్ 2 టైమ్స్ అన్నా ట్రై చేసేయండి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ యొక్క రైనీ సీజన్‌లో కావచ్చు, లేదంటే ఎప్పుడైనా అకేషనల్‌గా మీరు ఏదైనా స్ట్రైట్నర్ వాడాలి అంటే గనక మీరేం వాడతారని అడుగుతారు కదా! వాళ్ళందరి కోసం అగారో బ్రాండ్ నుంచి నేను ఈ యొక్క హెయిర్ స్ట్రైట్నర్ కోంబ్ అనేది చూపిస్తున్నాను. జనరల్‌గా మనకి స్ట్రైట్నర్స్ అనేవి ఉంటాయి. కానీ ఇదేంటంటే కోంబ్ టైప్‌లో వస్తుంది. సో, మనకి దాన్ని ఈజీగా మనము యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మన కోంబ్ ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉంటది. మనకి ఒక గ్లౌస్ కూడా వస్తది. అండ్ ఇలాగా స్ట్రైట్నర్‌తో చక్కగా ఇలాగా కోంబ్ చేసేసుకుంటమే. సో, నాకు చాలా బావుంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు నేను ఇలా ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మాక్సిమం నాది చాలా సిల్కీ హెయిరే. బట్ నాకు ఎప్పుడైనా కొంచెం ఇంకా నీట్‌గా హెయిర్ స్టైల్స్ ఇవన్నీ రావాలి అని అనుకున్నాననుకో, ఫంక్షన్స్ గాని దేనికైనా, అప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. ఇన్‌కేస్ మీరు ఇది వాడుతున్నట్టయితే ఏదైనా స్ట్రైట్నర్స్ మీరు హీట్ ప్రొటెక్ట్ సిరమ్స్ ఉంటాయి. అవి వాడిన తర్వాత మీరు ఈ హెయిర్ స్ట్రైట్నర్స్ అనేవి వాడొచ్చు ఎప్పుడైనా ఒకసారి. దీని లింక్ కూడా నేను చూసారు కదండీ! మాకు అస్సలు టైం లేదని అనుకున్న వాళ్ళు కూడా ఈ హెయిర్ ఆయిల్ మీరు ఈజీగా ఒక 5-10 మినిట్స్‌లో తయారు చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటది. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చూపించాను. ఈ సమ్మర్‌లో ఇది ఖచ్చితంగా ఒక సీక్రెట్ అనే చెప్పొచ్చు. చాలా బాగా ఉపయోగపడుతది. ఈ యొక్క ఆయిల్ అనేది మీరు వాడండి. వాడిన తర్వాత మీకు ఈ యొక్క రిజల్ట్స్ అనేవి తెలిసిపోతూ ఉంటాయి. సో, కాబట్టి ఖచ్చితంగా అట్‌లీస్ట్ 2 డేస్‌కి ఒకసారన్నా అప్లై చేయాలి. లేదు అంటే హెడ్ బాత్ చేసే ముందన్నా అప్లై చేసుకోండి. సో, ఆయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి హెయిర్ ఓడకుండా ఉంటది. ఇంకోటి పెరుగుదలకి. ఇంకొకటి ఏంటి అంటే మంచిగా మసాజ్ చేయటం వల్ల ఇప్పుడున్న ఈ స్ట్రెస్‌లో మనకి కొంచెం రిలాక్సింగ్ ఇచ్చేది ఈ హెయిర్ ఆయిలే కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేసేసి నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే తెలుసు కదా! లైక్ చేసేసేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.